ఇలా 20 వార్డుల మా చైర్మన్ మేడం, కమిషనర్ సార్, ఇంకా విలేకరులు అందరూ మా ఇవాళ వార్డుల అందరికీ వారం వద్దులు కానీ 5 వద్దులు కానీ మంచిగా సాఫ్ చేసుకుంటే నాకెందుకు ఇబ్బంది ఉంటుంటే ఈ సాఫ్ చేయకుంటే నీళ్ళు పోయి పొంగి వర్షం పడి రోడ్డు మీద రాకుంటే మనం మంచిగా జాగ్రత్త ఉంచుకుంటే మనకి ఇబ్బందులు ఎందుకు వస్తుంటే ఈ మోర్లలో చూస్తే నెలల నుంచి మనం చెప్తున్నాం, ప్రతిరోజు చెప్తున్నాం. మేము 4 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఈ గట్టర్లు మంచిగా చూసుకొని మేము ఎన్నిసార్లు తీసేది ఆ గట్టర్లు అట్లానే ఆపుతున్నాం. తీస్తాం మేము ఎన్నిసార్లు వచ్చి తీసినాం. ప్రతి నెలకు ఒకసారి తీసినాక సుఖం వర్షం పడినాక మొత్తం నిండిపోతున్నాయి, ఆ మన్నులు పోయి నిండిపోతున్నాయి. కానీ అందరూ ఏ షాప్ వాళ్ళు మంచిగా సార్ చేసుకొని పెడితే మాకు ఇబ్బంది లేకుంటే మేము కూడా మీకు ఇబ్బంది చేయం. ఏ గల్లీలో కానీ వార్డులో కానీ ఏ వార్డులో కానీ ఆర్మూర్ కానీ పెరిగిట్ కానీ మాడపల్లి కానీ మంచిగా శుభ్రంగా మంచిగా సాఫ్ ఉంచుకుంటే ఎవరికి ఇబ్బంది రాకుంటే మాకు సుఖం మంచిగా ఉంటాను. ఆర్మూర్ నుంచి మన మున్సిపాలిటీని జేసీపీ మందికి పెట్టించి అన్ని వార్డులలో మంచిగా శుభ్రంగా ఉండాలా, మంచిగా నీట్ ఉండాలని పెట్టించి ఇలా మా చైర్మన్, కమిషనర్ సార్ అందరూ కలిసి ఆ వాటికి తిరుగుతున్నాం. ఇలా అందరికీ నమస్కారం. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా గత 10 రోజుల నుంచి డ్రైవ్ చేస్తున్నాము. చైర్పర్సన్ మెంబర్ వైస్ చైర్మన్ గారితో ఈ కార్యక్రమానికి వచ్చి పరిశీలించడం జరిగింది. మనం క్రికెట్లో చూసుకున్నట్టయితే ప్రతి దగ్గర కూడా ఎంక్రోచ్మెంట్ చాలా ఉన్నాయి. మనకు స్టామ్ వాటర్ డ్రైన్స్ పైన ఎంక్రోచ్మెంట్ చాలా ఉండడం వల్ల మనకు వరద నీరు వచ్చినప్పుడు అవన్నీ కూడా రోడ్ల మీద వచ్చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు స్వచ్ఛందంగా తీసుకుంటే మనకు సహకరించడం వాళ్ళు అవుతారు, లేదంటే మేము మా ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి దయచేసి అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో నాళాల పైన రిమూవ్ చేసుకోండి. 2 రోజులు రిమూవ్ చేసుకుంటే మనకు వర్షాకాలం మొత్తం ఇబ్బంది ఉండదు. లేకపోతే ఈ షాప్లే మీరే ఇబ్బంది పడతారు. అది మీరు కూడా చూస్తున్నారు ప్రతి సంవత్సరం. మీ వల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. మన ఈ కార్యక్రమము 4 రోజుల పాటు జరుగుతుంది. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేపడుతున్న ఈ కార్యక్రమంలో అన్ని డ్రైనేజీలు కూడా మనం శుభ్రం చేయడం జరుగుతుంది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ విధంగా మనం తగు చర్యలు నమస్కారం. ఈరోజు ప్రతి వార్డుని సందర్శించడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే డ్రైనేజీలు నుండి వర్షాకాలం వర్షం పడగానే రోడ్డుపైకి వాటర్ వస్తాయో వాటిని పెట్టి వాటిని క్లియర్ చేయించడం జరుగుతుంది. ప్రతి వార్డులో కూడా ఇదే ప్రోగ్రాం నిర్వహిస్తాము. ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా 20వ వార్డులో మా వైస్ చైర్మన్ మున్ను గారు, మున్సిపల్ చైర్మన్, కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ లావణ్య గారితో మేము కూడా సందర్శించడం. ఇక్కడ గత కొన్ని రోజులుగా వాళ్ళు ఏదైతే ఎంక్రోచ్ అయ్యి రోడ్ల మీదకి వచ్చి మా డ్రైనేజీలని తీయకుండా సిబ్బందిని కొద్దిగా ఇబ్బందికరంగా చేశారు. ఈరోజు స్పెషల్ డ్రైవ్ కలెక్టర్ నుంచి మాకు ఆదేశాలు వచ్చినాయి. ఎక్కడ కూడా ఎంక్రోచ్లు ఉంటే తీసేయాలా, వాటి కింద ఉన్న మురుగునీరు కానీ ఇట్లా ఉన్న షెల్ట్ కానీ తీసేసి ప్రజలకు అసౌకర్యంగా ఉన్న ప్రదేశాల్లో దేన్ని కూడా చూడొద్దని కలెక్టర్ గారి నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మున్సిపాలిటీకి ప్రతిదీ మేము ఎవరిని కూడా మాది మీది అని చూడం. మీరు కూడా స్వచ్ఛందంగా మీరే ముందే తీసేసుకొని ఉంటే బాగుంటుంది. ఈ స్పెషల్ డ్రైవ్లో లేకపోతే ప్రతిదీ కూడా మీకు ఇబ్బందికరంగా ఉంటుంది, మాకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అది రాకుండా స్వచ్ఛందంగా మీరు రోడ్డు పైన ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ మీరు మీ పరిధిలో ఉండి మున్సిపల్కి సహకరించాలా. అట్లాగే మన ఆర్మూర్ పట్టణాన్ని అభివృద్ధి దిశలో ఉండాలంటే మీ సహకారం మాకు కావాలి. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు చూడండి, ఒక్కొక్క దగ్గర 2 ట్రాక్టర్లు, 3 ట్రాక్టర్లు, 4 ట్రాక్టర్ల డ్రైనేజీ అది క్లీన్ అంటే అట్లా ఉంది మట్టి. అంటే ఈ మొత్తం ఎంక్రోజ్ల వల్ల ఇటువంటి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్రజలు గమనించాలా. ముందుగా ఈ షాప్ వాళ్ళు మా మున్సిపల్ సిబ్బందికి సహకరించి వాళ్ళు చేసే కార్యక్రమానికి సపోర్ట్గా ఉండాలని విజ్ఞప్తి చేస్తుంది.